రికార్డింగ్ నెంబర్ 117 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. జయ విజయుల్ని శపించటము సనక సనందనాదులు, దాన్ని పరమాత్మ ఒప్పుకోవటము జరిగింది. ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. జయ విజయులు మాత్రం తమ తేజస్సు అంతా కూడా పోయి భూమి మీద కింద పడిపోయారనమాట. 3 లోకాలు కూడా గడగడలాడిపోయినాయిట. రాక్షసుల విమానాలన్నీ గుంపులుగా తిరిగినాయిట. అందులో హాహారావాలు వినపడ్డాయి. భయపడిపోతూ ఉన్నది లోకమంతా కూడా. నారాయణుడి ద్వారపాలకులు రాక్షసులై పుట్టడము అంటే రాక్షస లోకాలకు చికాకు కలుగుతుంది. ఎందుకంటే దైవస్వరూపులైన వాళ్ళు రాక్షస లోకాలకు రావటము అనేది రాక్షస లోకాలకు ఇబ్బందే. అది అందులో ఎట్లాంటి సందేహం లేదు. అసలు ఇన్ని లోకాలు ఎక్కడున్నాయి అంటే జీవుల దేహాలు, మనస్సు, ఇంద్రియాలు, వీటి నుంచే ఈ లోకాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఏం చెప్పారంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్, ఒక్కొక్క పొరలుగా అన్ని లోకాలు జీవుడిలోనే ఉంటాయి. ఎలా ఉంటాయంటే రాగద్వేషాలు, కామక్రోధాలు, క్రౌర్యము, క్రూరంగా ఉండటం, అధర్మంగా ప్రవర్తించడం, అవినీతిగా ఉండటం, ఇదంతా కూడా రాక్షసుల లక్షణాలు ఇవన్నీ కూడా. అట్లాగే ఈ లక్షణాలన్నీ దైవ గుణాలతో ఘర్షణ పొందుతూ ఉంటాయి. మళ్ళీ అంటే ఒక ఫైట్ లాగా జరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ దైవ ధర్మమే స్థాపించబడుతుంది. ఈ ఫైట్ అనేది జరిగి దైవధర్మం స్థాపించబడేదాకా ఆ ఘర్షణ అనేది తప్పదు. గొడవ పడతారు, మరి తప్పదు. లోకంలో అనేక రకాల యుద్ధాలు మనము చూస్తూ ఉన్నాం. దైవ సృష్టిలో వీటికి స్థానం ఉన్నది కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసురులు కూడా దేవతలతో కలబడి ఒకే ధర్మాన్ని, అంటే దేవతలతో కలిసి ఒకే ధర్మాన్ని స్థాపించటానికి సహకరిస్తున్నారు అని వేద మంత్రాలు చెబుతూ ఉన్నాయిట. అంటే అసుర గుణాలు, దేవతా గుణాలు రెండు కలిసే ధర్మ స్థాపన చేయటానికి సహకరిస్తున్నాయి అని వేద మంత్రాలు చెబుతున్నాయిట. ప్రతి జీవికి కూడా తన లోపల బయట అని 2 లోకాలు ఉంటాయి. ఈ రెండిటికి మధ్యలో ఉన్న ద్వారం, ఆ తలుపు దగ్గరే ఈ ద్వారపాలకులైన జయ విజయులు ఉండటం జరుగుతుంది. ఆ ద్వారం దగ్గరే దేవతలు, అసురులు ఘర్షణ పడటం అనేది ఆ ద్వారం దగ్గరే జరుగుతుంది. ఈ ఘర్షణ వల్ల కలిగేది ఏం మార్పు వస్తుందంటే జీవుడు ధర్మం నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పారు ఇక్కడ. అట్లాగే భూమి మీద పడిన జయ విజయులే ప్రస్తుతం దితి గర్భంలో పెరుగుతున్నారు. వాళ్ళ ప్రభావం వల్లనే నల్లని తేజస్సు అంతా కూడా వ్యాపించి వెలుగుల యొక్క తేజస్సుని మరుగుపరిచింది అని చెప్తూ ఉన్నారు. ఇన్నిటికీ మూలం ఏమిటంటే లక్ష్మీనారాయణుల సంకల్పమే. అది నారాయణుడికి ఆట. అతడు చేసే పనులలో ఇట్లాంటివి జరగటం మనకేం కొత్త కాదు. అతనికి మొదలు చివర అనే భేదాలు ఎక్కడున్నాయి? సృష్టి స్థితి లయాలకు అతనే నాయకుడు, సర్వత్రా ఉన్నవాడు ఆయనే. ఎట్లా అయినా కూడా అతడు దయాస్వరూపుడు కాబట్టి మీకు మేలు జరిగేటట్టే చూస్తాడు. దేవతలకు మేలు జరగాలనే చూస్తాడు. మీ సంకల్పం కూడా నెరవేరుతుంది, మీరు దుఃఖపడకుండా వెళ్ళిరండి అని బ్రహ్మదేవుడు దేవతల్ని ఓదార్చి పంపించాడనమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడు తెలియజేసిందంతా కూడా విని దేవతలు అందులో ఉన్న ధర్మస్వరూపాన్ని గ్రహించి స్వర్గానికి వెళ్ళిపోయారు. అంటే ఈ విషయం అంతా కూడా లక్ష్మీనారాయణుల సంకల్పం వల్ల జరుగుతోంది కాబట్టి దాన్ని మనం కూడా ఒప్పుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకి తెలిసిపోయింది. మనం ఒప్పుకున్నందువల్లనే ఆచరించటం తేలికవుతుంది మనకి. బ్రహ్మదేవుడు అంతటి వాడు చెబుతూ ఉన్నాడని వాళ్ళకి అర్థమై ధర్మస్వరూపం ఇదే అని గ్రహించుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక్కడ కశ్యపుడి భార్య అయిన దితి తన భర్త చెప్పిన మాటల్లే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉంది. తన కడుపులో లోక కంటకులు జన్మిస్తారు అని విన్నది కాబట్టి చాలా బాధపడుతోంది. ముని యొక్క ఒక చక్కని మహర్షి భార్యగా ఉండి తను ఇటువంటి గర్భాన్ని ధరించాల్సి వచ్చిందని చాలా బాధపడుతూ పూర్వము దితికి గర్భం కలిగిన సమయంలో కరెక్ట్గా కశ్యపుడు చెప్పాడు, భద్రుడు అనుభద్రుడు అని 2 రుద్రుడి అనుచరులు నీకు పుత్రులుగా పుడతారు, లోకాలన్నిటికీ కూడా పీడ కలిగిస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్పారు. రుద్రుడు అనురుద్రుడు అనే రుద్రుడి భటులు అంటే సాయంత్రం పూట చెయ్యకూడని సమయంలో కోరకూడని మాటకు నువ్వు కోరావు కాబట్టి ఆ సమయంలో భార్యాభర్తలు కలిస్తే రాక్షస సంతానం కలుగుతుంది. రుద్రుడు విహరిస్తూ ఉండే సమయం అది.
ఆయన కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కోపానికి సంబంధించిన పిల్లలే పుడతారు అని చెప్పాడప్పుడు. ఇప్పుడేమో బ్రహ్మగారు చెప్పిన దాన్ని బట్టి ద్వారపాలకులైన జయ విజయులు దితిగర్భంలో పుడుతున్నారని ఈయన చెప్పారు. ఈ రెండు కథల్లో తేడా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ రుద్రలోకం నుంచి భద్రుడు అనుభద్రుడు అంశలుగా దిగి వచ్చారు, దితిగర్భంలో పుట్టబోతున్నారు అనేది వాస్తవమే. అందులోనే జయ విజయులేమో సత్వగుణ సంపన్నులు, అంటే ఈ గుణాలు ఆ గుణాలు రెండు కలిసి, భద్రానుభద్రులేమో రజోగుణ సంపన్నులు అయిన ఉగ్రమూర్తులు, వీళ్ళు కలిసే జయ విజయులకి రాక్షసత్వాన్ని ఇస్తారన్నమాట. లేకపోతే రెండో గుణం లేకపోతే కేవలం దైవ గుణం అయిపోతుంది జయ విజయుల దగ్గర ఉన్నది. అందువల్ల ఆ మాట నిజమే, ఈ మాట నిజమే అని చెప్పారు. ఒక జీవి పుట్టేటప్పుడు వాడిలో ఉన్న గుణాలు అన్ని లోకాలకి సంబంధించినవి ఉంటాయి. మంచి గుణాలు దేవలోకం నుంచి, చెడ్డ గుణాలు అసురలోకం నుంచి దిగి వచ్చి సంక్రమిస్తూ ఉంటాయి. ఇందులో రుద్రలోకం వల్ల ఉగ్రగుణాలు, వైకుంఠలోకం వల్ల నిరంతర దైవస్మరణ కలిసి ఉంటాయి. అందులో మొదటి దాని వల్ల అధర్మ పీడ, రెండవ దాని వల్ల ధర్మ సంస్థాపన జరుగుతూ ఉంటాయి, తప్పదు. తన కొడుకులు దేవతలను బాధిస్తారని విని దితి చాలా దుఃఖపడుతూ 100 సంవత్సరాలు గడిచినట. 100 సంవత్సరాలు మోసింది ఆ తల్లి ఆ రాక్షస పుత్రుల్ని. అప్పుడు పిల్లలిద్దరు కూడా పుట్టారు. వాళ్ళు జన్మించే సమయానికి పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినాయిట, పెద్ద పెద్ద పర్వతాలన్నీ కంపించిపోయినాయిట, సముద్రాలన్నీ పొంగిపోయి చుక్కలు రాలినాయిట, ఆకాశం అంతా బీటలు పడినట్టుగా ఉరుములు మెరుపులు వచ్చినాయిట, దిగ్గజాలు మ్రొగ్గిపోయినాయిట, దిక్కుల్లో మబ్బుల నుంచి మిణుగురులాగా నిప్పులు పుట్టినాయిట, హోమాల్లో ఉన్న అగ్ని చల్లారి పొగ అణగిపోయింది. మామూలుగా హోమగుండంలో అగ్ని ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అగ్నిదేవుడి అనుగ్రహం లేకుండా ఇక్కడేమీ జరగవు కాబట్టి ఎప్పుడూ వాళ్ళు హోమగుండంలో అగ్నిదేవుడు ప్రజ్వరిల్లుతూ ఉండటాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అదంతా పోయింది. ఆ అగ్ని ఆరిపోయి పొగ కూడా అణిగిపోయిందిట. వాయువు అంతా కూడా గాలంతా ప్రతికూలమైపోయి ఇంతకుముందు వీచే విధంగా కాకుండా ఇంకో సైడ్ నుంచి అప్రదక్షిణంగా వీచటం మొదలుపెట్టిందిట. పెనుగాలులు చెలరేగిపోయినాయిట. మనకు కూడా తెలుసు, ఒక తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది, చెట్లన్నీ పెళ్ళగించుకుని అడ్డదిడ్డంగా దారుల్లో పడిపోయినాయిట, గ్రహాలు తారకలు కాంతి తగ్గిపోయి కనిపించినాయిట, మబ్బుల నుంచి రక్తం కురిసిందిట, పూర్ణిమ కానీ అమావాస్య కానీ లేకుండానే రాహువు సూర్యుడిని గ్రహణం పట్టుకున్నట్ట, పగలే చీకట్లు కనిపించినాయి, కుక్కలు మెడలెత్తి మొరిగినయిట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రాక్షసుల్లో పుట్టటానికి ముందర ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి అపశకునాలు అన్నమాట. నక్కలు గుంపులు గుంపులుగా కూతబెట్టినయిట, దీనాలాపాలు వినిపించినాయి, ఎంతో ఆర్తనాదాలు, ఎవరో ఏడుస్తున్నట్టు దీనంగా అరుస్తున్నట్టు వినిపించినట, దేవతల బొమ్మలకి కన్నీళ్లు గారినట, కొన్ని దేవతల విగ్రహాలన్నీ పడిపోయినట, ఆవులకు పాలు బితికేటప్పుడు నెత్తురు వచ్చిందిట, పశువులకు అంటే రోగం కలిగింది, ఏదో జబ్బు చేసింది పశువులన్నిటికీ కూడా, గాడిదలు కూసినప్పుడు ఆ శబ్దం భయంకరంగా ఉందిట, ఏనుగులన్నీ కూడా నిర్వీర్యంగా అయిపోయి కూలబడిపోయినట, గుర్రాలు తోకలకు నిప్పంటుకొనెను అంటున్నారు, గుహల నుంచి ఏవో శబ్దాలు వినపడటం, శుభగ్రహాలు కూడా వక్రంగా పాపగ్రహాలతో మైత్రి చేయటం మొదలుపెట్టినాయి. అటువంటి సమయంలో వీళ్ళు పుట్టారు అని చెప్పారనమాట. సమస్త జీవులు భయంతో కంపించిపోయారు. అది ప్రళయకాలం అయిపోయిందని జీవులు అనుకున్నారు, అంతేగాని మంచి వాళ్లకు బాధ కలిగించే వాళ్ళు జన్మిస్తున్నారని ఎవరికి తెలియలేదు. సనకాది మునులు మాత్రం విషయం తెలుసు కాబట్టి భయపడకుండా నిలబడి చూస్తూ ఉన్నారు. పుట్టిన బిడ్డలు పెద్ద పర్వతాల్లాగా కఠినమైన శరీరాలు గలవాళ్ళు, రాక్షస ప్రభువులు అయ్యే లక్షణాలు అప్పుడే కనిపించినాయి. వాళ్ళు పాదాలతో తన్నుతుంటే భూదేవి అదిరిపోతుందిట, వారి నుంచి బంగారు కాంతులు బయటపడుతున్నట్టుగా, కుండలాలు, కేయూరాలు, రత్నాలంగరాలు, కిరీటాలు ధరించినట్టుగా తళతళలాడిపోయారట పిల్లలు, ఏవో నగలు పెట్టుకున్నట్టు తళతళలాడిపోయారట. కశ్యప మహర్షి వచ్చి మందిరంలో ఉన్న తన కొడుకుల్ని చూశాడు, నామకరణం చేయనించెను. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, అయ్యో వీళ్ళు ఇలా చేస్తారే, ఇలా మంచి వాళ్ళకు బాధ కలిగిస్తారే, దేవతల్ని ఇబ్బంది పెడతారే అని తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ కశ్యప మహర్షికి ఇదంతా కూడా ఒక నాటక రంగము, ఇది జరిగేది వాస్తవం కాదు.
ఇది ఒక కళ వంటిది, ఇది ఒక మాయా సంసారము అని తెలిసినవాడు కాబట్టి చెయ్యవలసిన కార్యక్రమం చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన దేన్ని చేయవలసిన పనులు ఆపలేదు. వచ్చాడు, పిల్లల్ని చూశాడు, పిల్లలకు పేర్లు పెట్టాలి కాబట్టి పేర్లు పెట్టే డెసిషన్ తీసుకున్నాడు. దితి గర్భంలో తన తేజస్సులో పుట్టిన ఒక పిల్లవాడికి హిరణ్యాక్షుడని, ఇంకో పిల్లవాడికి హిరణ్యకశిపుడని పేర్లు పెట్టేసి కశ్యపుడు మళ్ళీ తన తపోవనం అనే పుణ్యభూమికి వెళ్ళిపోయాడు. ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. అంతేగాని ఇదయిందా అదైందా ఈ ఆలోచనలు, ఈ తర్జన భర్జనలు ఆ ఋషి అయిన వాళ్ళకి ఉండవు. జరిగేది ఎలాగో జరుగుతుంది. మనం అయ్యో కుయ్యో అన్నందువల్ల ఎట్లాగా ఆగదు. మనం ఎలా ఉండాలి, ఎంత నిర్వికారంగా ఉండొచ్చు, అలా ఉండి చూపించిన వాళ్ళు ఉన్నారు అని మనకు ఒక ప్రూఫ్ అన్నమాట ఇది. ఆ రాక్షసులు ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. హిరణ్యకశిపుడేమో బాగా విపరీతంగా తపస్సు చేసి బ్రహ్మగారి వల్ల వరాలు పొంది గర్వించి మెలగను అంటున్నారు. చాలా గర్వంతో ఉన్నాడు వాడు. శత్రువుల గర్వాన్నంతా కూడా పోగొట్టి అడ్డం లేని పరాక్రమంతో విజృంభించిపోయాడు హిరణ్యకశిపుడు. లోకపాలకులందరినీ వశపరుచుకున్నాడు. తనకెదురు లేదు, మృత్యువే లేదు, అంటే బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు కాబట్టి ఇంకా చనిపోను అనేటటువంటి ఉద్దేశంతో హాయిగా వాడి స్వేచ్ఛ విహారం చేస్తున్నాడు. వాడి సోదరుడైన హిరణ్యాక్షుడేమో భయంకరంగా పోరాడటానికి రెడీగా ఉన్న ఏనుగులాగా భుజం మీద గద పెట్టుకొని వాడికి ఎంతసేపు పోరాటము, యుద్ధము, ఎవరినన్నా చంపటము. తను ఎదిరించి ఎవళ్ళైనా గదాయుద్ధానికి వస్తారేమో అని భూలోకమంతా తిరిగట. ఎవ్వరూ కనపడలేదుట. స్వర్గం మీద దండెత్తాడు. దేవతలు కూడా ఈ యుద్ధానికి ఇష్టపడకుండా పక్కకు తప్పుకున్నారు. అతడు మెళ్ళో వైజయంతిక అనే పుష్పహారం ధరించాట. కృష్ణ పరమాత్మలాగా స్వర్గ సింహాసనం దగ్గరికి వస్తూ ఉంటే వాడి కాలి అందలు గల్లు గల్లుమంటూ వాడి శరీరం నుంచి పెద్ద కాంతులు వచ్చినాయిట. ఏం సామాన్యుడు కాదు కదా. మిత్రులంతా సంతోషించి చెలరేగిపోయారుట. శత్రువులు కలతపడి పారిపోయినారుట. గరుత్మంతుణ్ణి చూసి పారిపోయే సర్పాల్లాగా దేవతలందరూ తమ తమ నివాసాలు, ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి పరిగెత్తి పారిపోయారట. దేవతల నివాసాలన్నీ జనసంచారం లేకుండా ఉమ్మెత్త చెట్లు, జిల్లేళ్ళు మొలిచి పెరిగినాయిట. అంటే అందరూ ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి కలుపు మొక్కలు విపరీతంగా వస్తాయి కదా. రెండో వాడైన హిరణ్యాక్షుడు మేరు పర్వతం లాంటి రూపంతో ధైర్యంతో నిలబడి చూశాడు. దేవతలందరూ వెళ్ళిపోయారు. ఆయుధాలని కూడా వదిలేసి, పౌరుషాన్ని వదిలేసి పారిపోయారు. వాళ్ళ పనులు కూడా మానేసి పారిపోయారు. అది చూసి హిరణ్యాక్షుడు కోపంతో ఒక గర్జన చేశాడు. మహాదర్పంతో, మహాకోపంతో సముద్రం మీద దండెత్తాడు. సముద్రం మీద అంటే అక్కడ ప్రళయ జలములు అనే సముద్రం, అంటే సృష్టి మొత్తం సముద్రంలో మునిగిపోయి ఉంది, ఏమీ లేదు. ఆ నీళ్ల మీదకే వెళ్ళాడు వాడు. అక్కడ వరుణదేవుడి మహాసైన్యాలన్నీ కూడా ఈ రాక్షసుడి తేజస్సుకి అన్నీ పడిపోయినాయి, ఏమీ లేవు, తట్టుకోలేకపోయినాయి అవన్నీ కూడా, ఆ సైన్యాలన్నీ. ఆ రాక్షసుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వాడి శ్వాసతోనే పుట్టిన అలలు విపరీతంగా వచ్చేసినాయి సముద్రం నీళ్లలో. వాడి గదాదండంతో అలలన్నిటిని ఆపేశాట వాడు. వాడి వల్ల కాని పనే లేదు అసలు. సముద్ర గర్భంలో మధ్యలోకి వెళ్ళిపోయి అనేక సంవత్సరాలు వీర విహారం చేశాడు. ఎవడు కనిపిస్తే వాళ్ళనల్లా చీల్చి చంపేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ వరుణదేవుడి చేత పాలించబడే విభావరి అనే పట్టణం ఉంది. అక్కడ ఒక సిటీ ఉంది లోపలగా. అందులో ప్రవేశించాడు. దానిలో దాక్కొని ఉన్నాడు. వరుణదేవుడు చూశాడు ఆ వరుణదేవుడిని. దాక్కొని ఉండటం అంటే నీళ్లలో కరిగిపోయి నీటి రూపంలో దాక్కొని ఉన్నాడు ఆయన అని చెప్పి రాశారు ఇక్కడ. రికార్డింగ్ నెంబర్ 117 అయిపోయింది. మళ్ళీ చదువుకుందాం.